వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖితా చేరెడ్డి. ఈరోజు స్పెషల్ వ్లాగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మమ్మీ డే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే మమ్మీ పాలు పెడుతోంది ఫ్రెండ్స్. వీళ్ళకి పొద్దున్నే లేచి మార్నింగ్ వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ ఇవేమీ అవసరం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పనులు చేయడం వల్ల వాళ్ళ చాలా హెల్తీగా ఫిట్గా కూడా ఉంటారు. ఏ షుగరు, బీపీ ఇవేమి రాకుండా చాలా హెల్తీగా కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఈ పాలు పిండిన తర్వాత మా చిన్నన్న వచ్చాడు ఫ్రెండ్స్ తోపు దున్నించడానికి. తోపులో కసువు ఎక్కువ పడిపోయింది. ఆ కసువు ఎక్కువ పడడం వల్ల దాంట్లో పురుగు ఉండడం వల్ల మామిడికాయలు కుట్టితే ఆ మామిడికాయల పంట అనేది చాలా పాడైపోతుంది ఫ్రెండ్స్. అది అయిపోయిన వెంటనే మమ్మీ ఆవులకు మేత కోసేదానికి వెళ్ళింది. కోసుకొని వచ్చిన వెంటనే మా వదిన టిఫిన్ ప్రిపేర్ చేసేసింది. ఇడ్లీ, మటన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. ఎక్కువ జగడం అనేది వేసుకోదు ఫ్రెండ్స్. డిసిప్లిన్గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు ఫ్రెండ్స్. జగడాలని వేసుకోకుండా ఇష్టంగా షేర్ చేసుకుంటూ తింటారు ఫ్రెండ్స్. ఇది అయిపోయిన వెంటనే మా బాబాయ్ వచ్చాడు. టెంకాయ నీళ్ళు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, వేడైపోయి వస్తుంది, పిల్లలకి వేడైపోతుంది అనేసి కొబ్బరి నీళ్ళు కొట్టించాడు ఫ్రెండ్స్. సమ్మర్ సీజన్లో కోకోనట్ వాటర్ తాగడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్. హెల్త్కి డీహైడ్రేషన్ అవ్వకుండా కూడా ఉంటారు. సమ్మర్ సీజన్లో కోకోనట్ వాటర్ అనేదే కాకుండా మజ్జిగ, లెమన్ జ్యూస్ ఇవే కాకుండా లిక్విడ్ ఐటెం తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ సమ్మర్ సీజన్లో. అది అయిపోయిన వెంటనే మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసేసింది మా వదిన. చికెన్ బిర్యానీ, మటన్ గ్రేవీ, పెరుగు పచ్చడి అవన్నీ చేసింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.